అండి మూవీ చెప్పండి, ఎలా అనిపించిందండి? మూవీ చాలా బాగా నచ్చింది. మూవీ చాలా బాగా నచ్చింది. నేను చాలా హ్యాపీగా చెప్పుకుంటున్నాను. మంచి మూవీ తీసుకొచ్చాడు. ఈ మూవీలో అన్నీ ఉన్నాయి, లైక్ ఫ్యామిలీ డ్రామా ఉంది, సాంగ్స్ ఉన్నాయి, ఫైట్స్ ఉన్నాయి, కామెడీ ఉంది, ఒక యాక్సెప్ట్ లేదని లేదు, అన్నీ ఉన్నాయి. నేనైతే ఫుల్ హ్యాపీ. అది బాగా చేశారు అండ్ ఇద్దరు హీరోస్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మూవీని. లుక్ ఎలా అనిపించింది మరి దీంట్లో? లుక్ అండ్ ఆయన ఏ లుక్ లో అయినా బాగుంటారు, అంటేనే బాగుంటారు, ఉంటే చాలా, అంతే ఉంటే చాలు. ఇద్దరు బాగా చేశారు, ఇద్దరు ఒకేలా చేశారు. లైక్ విలన్ రోల్ లో ఆయన బాగా చేశారు, హీరో రోల్ లో ఈయన బాగా చేశారు. ఫైటింగ్స్ ఎలా అనిపించాయండి మీకు మరి? ఫైటింగ్స్ కొరియోగ్రఫీ కూడా చాలా బాగుంది అండ్ అంటే ఒక డిఫరెంట్ గా చాలా బాగుంది. అన్ని బాగున్నాయి. మ్యూజిక్ ఎట్లా ఉంది? మ్యూజిక్ ఎట్లా ఉంది? మ్యూజిక్ చాలా డీసెంట్ గా ఉంది అండ్ అది కూడా చాలా బాగుంది. హీరో హీరోయిన్ కెమిస్ట్రీ ఎలా అనిపించింది? సెట్ అయిందా కెమిస్ట్రీ? కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యాయి. ఆయన గురించి స్పెషల్ గా చెప్పడానికి ఏదీ లేదు. ఆయన ఎంత బాగా చేస్తారు, అంతే న్యాచురల్ డెలివరీ ఇద్దరు చేశారు. థ్యాంక్ యూ. ఫైట్స్ కానీ, సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ మీరు ఊహించిన దానికంటే డబల్ ఉంటుంది. కానీ అసలు మీరు ఎక్కడ కూడా ఇంత డిసప్పాయింట్ కాదు. నిజంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఇది ఒక పండుగ అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది సినిమా. అసలు బీజం కానీ నిజంగా ఎవ్రీథింగ్, హీరోయిన్ ఆ గ్లామర్ కానీ, ఆ యాక్టింగ్ కానీ నిజంగా ఫస్ట్ లుక్లో ఎన్టీఆర్ చేసిన మామూలు చేయలేదు. అసలు వేరే లెవెల్. నాకు సినిమా మొత్తం అంత తొందరగా అయిపోయింది అనిపిస్తుంది. మళ్ళీ పెడితే మళ్ళీ ఆ స్టార్టింగ్ నుంచి మళ్ళీ చూడాలనుంది. కానీ ఎన్టీఆర్ అన్న సినిమా ఒక్కసారి చూస్తే మ్యాచ్, ఎందుకంటే టికెట్లు దొరకాయి. ఎన్టీఆర్ అన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కాలర్ ఎగరేయమని చెప్పారు కదా, ఎగరేస్తారా ఫ్యాన్స్ ఎగరేసుడు ఏందన్నా మంచిగా తెలుసా? నీట్గా ఎందుకు చెప్తున్నానంటే అరిచేసి చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా చాలా బాగుంది. అసలు నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే డబల్ ఉందంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. మీరు ఊహించారు భయ్యా, సినిమా చూస్తే అసలు మీరు ఊహించారు ఇంత బాగా వచ్చింది, ఇంత అద్భుతంగా ఉందా సినిమా అనేది. నేను ఫుల్ ఎంజాయ్ చేశాను నిజంగా. అసలు హీరోయిన్ మొదలు బాండింగ్ కానీ, ఫైట్స్ ఏంది భయ్యా నిజంగా. ఎర్ర సముద్రం, సముద్రం ఏంది భయ్యా, సముద్రం కాడ ఫైట్లు ఏంది భయ్యా. ఫైట్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఫైట్స్ భయ్యా. అసలు మీరు ఊహించిన రీతిలో అయితే సినిమా ఉంటుంది. చాలా బాగుంది. నెక్స్ట్ ఒకటైతే చెప్తా, ఎన్టీఆర్ అన్న కెరియర్లో ఇది మరో బ్లాక్ బస్టర్ సినిమా. అందులో ఎలాంటి డౌట్ లేదు. మన ఫ్యాన్స్ అనుకున్న దానికంటే 4 ఉంటుంది. మిమ్మల్ని అయితే ఎక్కడ డిసప్పాయింట్ అనేది ఇంత కూడా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ఒక లెవెల్ అనుకుంటే సెకండ్ హాఫ్ అయితే ఇంకా వేరే లెవెల్ ఉంటుంది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన కాంచి ఇంకా వేరే లెవెల్. ఇక అసలు ఊహించలేము. అసలు ఆ ట్విస్ట్ కానీ, ఆ ఫైట్స్ కానీ, ఆ హెయిర్ స్టైల్ ఎలా ఉంటుంది, కత్తి పట్టే విధానం కానీ చాలా బాగుంది. స్టార్టింగ్ ఎంట్రీ కూడా అసలు వేరే లెవెల్లో చూపించారు. బాగుంది. నాకు ఎంట్రీ కూడా చాలా బాగా నచ్చింది. అంటే అనిపించింది ఎన్టీఆర్ అన్న లుక్ చాలా బాగుందనా? ఎలా అనిపించింది మరి అన్నది? చాలా బాగుంది. అన్ని సినిమాలో ఒక ఎత్తు, ఇదొక మరొక ఎత్తు. తెలుగు సినిమాల్లో ఇదొక పెద్ద ఇట్టు. మరి 3000 కోట్లు వస్తుంది అనుకుంటారా? పక్కా. అది ఎన్టీఆర్ ని ట్రోల్ చేస్తాం ఎవరి వల్ల కాదు, అలా చేస్తున్నారు. ఎన్టీఆర్ ట్రోల్ చేస్తున్నారు కొంతమంది. చేయండి, ఎంత చేస్తారో చేయండి. మేము ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరు జోలికి వెళ్ళమన్నా, ఎన్టీఆర్ ఫ్యాన్స్ జోలికి వస్తే అది వేరే లెక్క ఉంటది. ఎన్టీఆర్ జోలికి ఎవరు వచ్చినా సరే కొంతమంది ట్రోల్ చేస్తున్నారు, కొన్ని సాంగ్స్ చేస్తున్నారు, ఇట్లా కొట్టిండు అనిపిస్తున్నారు. అది అద్భుతంగా మ్యూజిక్ చాలా బాగుంటది. అన్ని సినిమాలో కొత్తగా చూడొచ్చా? కొత్తగా మరీ కొత్తగా చూడొచ్చా? ఇప్పుడున్న యూత్ కి అది కొత్తగా చూడొచ్చు. డైరెక్షన్ ఎలా అనిపించింది? సూపర్ అన్న, అది మాత్రం సూపర్ అన్న. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ మూవీ గురించి ఏం చెప్పాలి? ఒక్క ముక్కలో చెప్పాలంటే బాక్స్ ఆఫీస్ కొరటాల శివ డైరెక్షన్ ఎలా అనిపించింది? లాస్ట్ ఈ మొత్తం మీద చెప్పాలంటే ఆయన డైరెక్షన్ పూరా మాస్. కొరటాల శివ డైరెక్షన్ అంటే ఎన్టీఆర్ అన్న నరికే సీన్స్ అవన్నీ ఎలా అనిపించినాయి మీకు? మొత్తం నాకు అది పూరా మాస్. అసలు భయంకర ఊచకోత ఎలా అనిపించినాయి మరి? బాగున్నాయి డైలాగ్స్. ఎన్టీఆర్ అంటే డైలాగ్ అంటే ఎన్టీఆర్. ఎవరు ఇండస్ట్రీలో డైలాగ్స్ చెప్పాలంటే నందమూరి ఫ్యామిలీ తర్వాతనే ఎవడైనా. ఫిష్ పైన ఒక వచ్చే సీన్ ఉంది కదా, అది ఎట్లా అనిపిస్తుంది? ఎక్సలెంట్. అది హాలీవుడ్ రేంజ్ అది అంతే. అది ఏం చెప్తారన్న ఈ మూవీ నుంచి? డాన్సా? ఈ మూవీ గురించి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఏం చెప్పగలుగుతారు? ఏం చెప్తాం? ఇంతకుముందు ఒక ఎన్టీఆర్, దేవర తర్వాత ఒక పాన్ ఇండియా లెవెల్ స్టార్. ఆయన యాక్టింగ్ కానీ, ఆయన ఏదైనా డాన్స్ అంటేనే ఆయనకు మన బార్న్ యాక్టర్, బార్న్ డాన్సర్. ఇక యాక్టింగ్ పరంగా ఏదైనా ఆయన క్రేజ్ కానీ. నందమూరి కాలర్ ఎగిరేసుకొని చెప్తున్నా,
ఎవరైనా సరే డైలాగ్ చెప్పాలంటే నందమూరి ఫ్యామిలీ తర్వాత ఎవరైనా ఆ రేంజ్ లోనే ఉందా? ఆ రేంజ్ లో ఉంది. ఈ సాంగ్స్ గానీ డాన్స్ గానీ. అన్న ఇప్పుడు మరి 3000 కోట్లు వస్తుంది అనుకుంటారా? పాత రికార్డులు అన్ని బ్రేక్ చేస్తుందా? బాహుబలి, కల్కి అన్ని ఖచ్చితంగా బ్రేక్ అవుతుంది. 3000 కోట్లు 5000 కోట్లు ఆ రేంజ్ లో ఉందా మరి? ఖచ్చితంగా ఉందన్న. ఊచకోత ఊచకోత మాస్.